నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు. ఇప్పుడు గురువు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రి నమః. గురుగారు, గత కొన్ని రోజులుగా వయనాడులో చాలా రకాల విధ్వంసాలు జరుగుతున్నాయి. మనం చూస్తూనే ఉన్నాము. అసలు మామూలు ఘోరం కాదు, చాలా పెద్ద విషాదం అనే చెప్పొచ్చు. నిజంగా ఇలాంటిది అసలు కల్లో కూడా జరగకూడదనే కోరుకోవాలి, కానీ జరిగిపోతుంది. ఎవరు ఏం చేయలేకున్నాము. అసలు దీని అంతటికి కారణం ఏంటి అని ఆలోచిస్తే మనం వింటున్నాం వార్తల్లో, గర్భంతో ఉన్న ఒక ఏనుగు యొక్క శాపం వల్లే ఇదంతా జరుగుతోంది, అదే దీనికి కారణము అని చెప్పి. ఇదంతా నిజమే అంటారా? అసలు ఏంటి దీనికి కారణం? చాలా మంచి ప్రశ్న. ఎంతో మంది ఎన్నో రకాలుగా దీని గురించి అడిగారు. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటి అంటే గనక, సరే అదొక కారణం అని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఒక మూగజీవి, అందులో గర్భంతో ఉన్నటువంటి జీవికి అలాంటి పేలుడు పదార్థాన్ని పెట్టడం ఒక కారణమైతే, ఇక్కడ 3 రకాలైనటువంటి విధానాలు కేరళలో సంతరించుకున్నాయి. ఏంటి అంటే గనక, కేరళలో ఈ యొక్క ఆకతాయి పిల్లలు వీళ్ళందరూ కూడా కలిసి ఒక పనస పండులో పేలుడి పదార్థాలను అమర్చి అది ఏనుగుకి తినిపించారు. అది తినేసరికి ఆ పదార్థం పేలిపోయి ఏనుగు తలంతా కూడా పేలిపోయి రక్తం కారుతూ వచ్చింది. ఆ కారణం చేత ఆ ఏనుగు అక్కడే కుప్పకూలిపోయి స్పృహ తప్పి పడిపోయి 2-3 రోజులు చికిత్స పొందిన తర్వాత మళ్ళీ అది మరణించడం జరిగింది. అలా జరగడం ఒక పద్ధతి అయితే, కేరళలో ఈ మధ్య కాలంలో ఏం చేశారంటే ఈ బీఫ్ ర్యాలీ అని చెప్పేసి ఒకటి తీశారు. అంటే ఆవు తలను నరికి అది బండ్లపైన పెట్టుకొని, అంటే ఇట్లా మామూలు ఒక జెండాలాగా పట్టుకొని బీఫ్ ర్యాలీ అని చెప్పి తీశారు. అంటే అక్కడ ఆవు చనిపోవడము ఒక కారణము, అక్కడ ఏనుగు చనిపోవడము ఒక కారణము. ఇంకో కారణం ఏంటంటే, గతంలో నేను చెప్పినటువంటి విధంగా పంచగ్రహ కూటమి ఏర్పడినటువంటి కారణం చేత కొన్ని ప్రదేశాల్లో జల ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, అలాగే జన ప్రాణ నష్టం ఏర్పడుతుంది అని చెప్పినటువంటి దాఖలు మీరు ఈ గ్రహ కూటమిలో చూసినట్టయితే మీకు ఏర్పడుతుంది. అలాంటి సందర్భాలు ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయని జూన్ 6వ తారీఖు రోజునే చెప్పినటువంటి అంశాలు ఉన్నాయి. ఆ చెప్పినటువంటి విధంగానే ఇప్పుడు ఈ కేరళ రాష్ట్రంలో వాయునాడులో జరిగినటువంటి ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే చాలా మంది క్వశ్చన్ అడిగారు, గురుగారు ఇది ఎక్కడ మల్లాపూర్లో ఈ పనసపండు పెడితే ఇక్కడ ఎందుకు భూకంపం వచ్చింది, ఇక్కడ ఎందుకు జలప్రళయం వచ్చింది అనేటటువంటి అవకాశాలు. అంటే ఇక్కడ జలప్రళయం రావటం అనేది ఒక సూచన. ఇలాంటి ఇంకా ఎన్నో ఘోరాలు జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇది ఏదో ఏనుగు శాపం వల్లనో, లేదు ఒక బీఫ్ ర్యాలీ తీయడం అంటే ఒక ఆవు తలను నరికివేయడం ద్వారా జరిగినటువంటి సంఘటన కాదు. ఇవన్నీ కూడా క్రోడీకరించి చూస్తే, అన్ని కలిపి గనక చూస్తే, మనము ఈ యొక్క గ్రహకూటమి రోజున మనం కొన్ని విపత్తులు జరుగుతాయి అని చెప్పాము. అలాంటి విపత్తులలో ఈ ఏనుగు చనిపోవడము ఒక కారణమయ్యింది. ఈ బీఫ్ ర్యాలీ అనేటటువంటి పేరుతో ఆవును చంపి దాని యొక్క తలను తీసుకొని ర్యాలీగా చేశారు, అదొక కారణమైంది. అలాగే ఈ పంచగ్రహ కూటమి రోహిణీ నక్షత్రంలో జరిగింది కాబట్టి ఆ రోహిణీ నక్షత్రంలో జరిగినటువంటి సందర్భం కారణం చేత గతంలో కేదార్నాథ్లో కూడా మనకు ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. అది 12 సంవత్సరాల తర్వాత మనకి ఇలాంటిది వచ్చింది అని అంటే గనక, దీనంతటికీ కారణం ఏమి ఉంటుంది అంటే, పంచగ్రహ కూటమి ఎప్పుడైతే ఏర్పడిందో గ్రహ సంయోగము, దాని కారణం చేత భూమి మీద, అంటే అది కేరళ రాష్ట్రం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎక్కడో ఒక చోట విధ్వంసం జరిగేటటువంటి లక్షణాలు ఏర్పడతాయి. చాలామంది అంటారు ప్రపంచంలో ఎక్కడో ఏదో ఒక చోట విధ్వంసం వస్తూనే ఉంటుంది, దానికి కారణం ఇదే అయి ఉంటుందని ఎలా చెప్పగలుగుతాం. కానీ ఇది జరిగినటువంటి సంఘటనలు ఎలా ఉంటాయి అంటే, గ్రహకూటమి జరిగినటువంటి విద్యుత్ ప్రళయము అని చెప్తాము, జలప్రళయము అని చెప్తాము, ప్రాణ నష్టము అని చెప్తాము. ఈ 3 జరిగినటువంటి సంఘటనలు ఇప్పుడు మనకు చోటు చేసుకున్నాయి. అక్కడ ప్రాణ నష్టము జరిగింది, జలప్రళయము వచ్చింది. మళ్ళీ ఇంకో విషయం అందరికీ ముందే చెప్తున్నాము, నవంబర్, డిసెంబర్ ఈ 2 నెలల్లో మళ్ళీ ఈ 2024లో మళ్ళీ బీభత్సాలు జరిగేటటువంటి అవకాశాలు మళ్ళీ రాబోతున్నాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు ఈ జలప్రళయంతో అయిపోలేదు,
మళ్ళీ వ్యాధిగ్రస్త రూపకంగా వచ్చేటటువంటి అవకాశాలు ఎన్నో రకాలుగా ఏర్పడబోతున్నాయి. ఎప్పుడు వ్యాధి రూపకంగా ఇప్పుడు ఏ రకంగా కరోనా వచ్చి ఆ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిందో అలాగే కొత్త వ్యాధులు సంక్రమించేటటువంటి అంశాలు, ప్రమాదకరమైనటువంటి అంశాలు మళ్ళీ ఏర్పడేటటువంటి లక్షణాలు ఇప్పుడు రాబోయే రోజులు నవంబర్ డిసెంబర్ లో ఇంకా 2-3 నెలలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి నవంబర్ డిసెంబర్ కాబట్టి ప్రజలు ఇప్పటి నుంచి అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడైతే ధర్మము అధర్మం తప్పుతుందో, ఎప్పుడైతే ధర్మ మార్గము అధర్మంగా మనము ప్రబలించడం మొదలు పెడతామో అప్పుడు ప్రకృతి వైపరీత్యాలు ఇలాగే జరుగుతాయి. ఇప్పుడు ఏ ప్రాంతం అనేది అంచనా వేయలేమంటారా గురుగారు? ఇది ఖగోళ శాస్త్రజ్ఞులు మాత్రమే అంచనా వేయగలరు. ఇప్పుడు జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుంది, ఫలానా ఇలాంటి విపత్తులు వచ్చేటటువంటి అవకాశం ఉంది అని మాత్రమే చెప్పగలుగుతుంది, అంటే ముందు సూచనగా. దాన్ని కనుక్కునేటటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు, ఖగోళ శాస్త్రజ్ఞులు మాత్రమే. అది ఎక్కడ ఏ ప్రాంతంలో అనేటటువంటిది వాళ్ళు కనుగొనాలే తప్ప మనం చెప్పడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు గ్రహ కూటమి రోజున ఇలాంటి ప్రమాదం జరుగుతుంది అని ముందే సూచించాము. అది ఎక్కడ జరిగింది, అది వాయునాడులో జరిగింది. వయనాడులో జరిగింది కాబట్టి అక్కడ ఇలాంటి ప్రమాదం ముంచుకొని వచ్చి చాలా జన నష్టము, ఆస్తి నష్టము, అలాగే ఎంతో మంది ప్రాణ నష్టం జరిగినటువంటి సూచన మనం చూస్తూ ఉన్నాము. కనుక మళ్ళీ అలాంటి ప్రమాదం జరగకూడదు అంటే అది ఖగోళ శాస్త్రజ్ఞుల చేతిలో ఉంటుంది. కాబట్టి అదంతా వాళ్ళు చూసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ఇలాంటి పద్ధతులు ఇప్పుడు ఒక మనిషి ఒక మూగజీవికి ఇలాంటి పేలుడు పదార్థం పెట్టాలి అనేటటువంటి ఆలోచన ఎంత మూర్ఖుడై ఉంటాడు, ఎంత రాక్షసుడై ఉంటాడు. అది కూడా మామూలు ఏనుగు కాదు, గర్భంతో ఉన్నటువంటి ఏనుగుకు అలాంటి పదార్థాలు పెట్టడము, అక్కడ చూస్తున్నటువంటి వాళ్ళు కూడా ఏమీ అనకపోవడము మన దౌర్భాగ్యం. అంటే మనమే ఈ ప్రకృతిని ఈ రకంగా మార్చేస్తున్నాం కదా, ఇది మనమే మార్చడంతో మనం ఈ రకంగా మొదలవుతున్నాము. మరి దీన్ని ఎవరినో తప్పు పట్టడం ఎందుకు, మన ప్రకృతిని మనమే నాశనం చేసుకుంటున్నాము. అలాగే ఇంకో విషయం అంటే బీఫ్ ర్యాలీ. ఇప్పుడు కేరళ ప్రాంతాల్లో మీరు చూస్తే క్రిస్టియానిటీయే ఉంటుంది, మొత్తం టోటల్లీ క్రిస్టియానిటీ, ఈ యొక్క ఇవే ఉంటాయి, మొత్తం చర్చిలు దాంతో నిండిపోయి ఉంటాయి. కేరళ రాష్ట్రంలో మీరు ఎక్కడ ఆహార పదార్థాలు ఎక్కడ తీసుకున్నా బీఫ్ లేకుండా, అంటే ఈ ఆవు మాంసం లేకుండా ఆహార పదార్థాలు వండరట అక్కడ, నాకు తెలిసినటువంటి విషయము. అయితే అక్కడ మీరు ఫ్రైడ్ రైస్ తిన్నా ఆవు మాంసమే ఉంటుంది, అక్కడ మీరు ఏ కూరగాయలు తీసుకున్నా ఆవు మాంసమే ఉంటుంది. ఇలా ఆవు మాంసంతో కలుషితమైపోయినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కేరళ రాష్ట్రమే. అక్కడ క్రిస్టియానిటీ, ముస్లింలు ఈ ఇద్దరును కూడా ఒకే జాతికి చెందినటువంటి వాళ్ళు ఉంటారు. కనుక అక్కడ ఈ బీఫ్ ర్యాలీ, ఒక ఆవుని చంపి దాన్ని ర్యాలీగా తీస్తున్నారంటే అక్కడ మనుషుల్ని ఏమనాలో వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఆవుని సకల దేవతలు కొలువై ఉన్నారు, గోమాతగా పూజించేటటువంటి ధర్మం మన సనాతన ధర్మం. ఇలాంటి ధర్మాలను మనమే కాలరాస్తున్నాము, మనమే మనుషులమై పుట్టినందుకు. సరే, నువ్వు ఇప్పుడు చంపే జాతులు అంటే కోడులు, మేకలు ఆల్రెడీ చంపుతూనే ఉన్నారు మూగజీవాలను. మళ్ళీ అందులో అది సరిపోకుండా ఇలాంటి ఆవులను, అనేక రకాలైనటువంటి సాధారణ మూగజీవాలను చంపుకుంటూ ఇలాంటి వ్యతిరేకతమైనటువంటి పనులు మనం చేస్తున్నామంటే మన ప్రకృతి మనమే నాశనం చేసుకుంటున్నాం కదా. మన అడవుల్ని మనమే నరుక్కుంటున్నాము, అడవులన్నీ నరుక్కుంటూ పోయి విల్లాలు కట్టుకుంటున్నాము, విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నాము. రాబోయే రోజుల్లో అసలు చెట్టు కనబడమే మాయంగా అయిపోతుంది. అంటే చెట్టు కనిపిస్తే ఇది గొప్పగా చూస్తున్నటువంటి దాఖలాలు ఏర్పడేటటువంటి దౌర్భాగ్య స్థితిలో బతికేటటువంటి అవకాశాలు రాబోయే తరాల్లో ఉండొచ్చేమో. కాబట్టి ఇక్కడ ఈ ప్రకృతిలో జరిగే వైపరీత్యాలన్నీ కూడా మనిషి సృష్టిస్తున్నటువంటివే. మనిషి చేస్తున్నటువంటి సృష్టిలో ఈ యొక్క అవన్నీ కూడా ప్రకృతి ఆగ్రహించిందంటే ఇలా కొట్టుకుపోవడమే తప్ప ఇక మనకు ఒరిగేది ఏమీ లేదు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా, చాలా సెన్సిటివ్గా ఉన్నటువంటి అంశాలు. మనం ఎప్పుడైతే ప్రకృతిని, మూగజీవాలను, ఆవులను ఎప్పుడైతే సంరక్షించడం మొదలు పెడతామో సృష్టిలో అనేక రకాలైనటువంటి అంశాలను మనం పొందవచ్చు. ఇప్పుడు ప్రకృతికి మనిషి అవసరం లేదు, కానీ ప్రకృతిలో ఉండే ప్రతీది కూడా మనిషికి అవసరమే. ఇది చాలా మట్టుకు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ ప్రకృతి మనం ఎంత కాపాడితే ప్రకృతి మనకు అన్ని రకాలైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తుంది, అన్ని రకాలైన తినుబండారాలు ఇస్తుంది, మనకు సంపదను ఇస్తుంది. ప్రకృతిలో పూచే ప్రతీది కూడా సంపదతో సమానం. అలాంటి సంపదను మనం వాడుకుంటున్నామంటే ప్రకృతిని కూడా మనం కాపాడాలి కదా. అలా ప్రకృతిని నాశనం చేస్తూ ఇలా మూగజీవాలకు పాపం ఏనుగు ఏం చేసింది చెప్పండి. ఇప్పుడు చాలామంది ఏనుగు శాపము అని అంటూ ఉంటాము. సరే, అది ఏనుగు శాపమైనప్పటికీ కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే గ్రహకూటమి ఆధారంగా జరిగినటువంటి సంఘటనే ఈ ఏనుగు చనిపోవడం కానీ, ఈ బీఫ్ ర్యాలీ అంటే ఒక ఆవుని చంపడం కానివ్వండి, ఇలా జల ప్రమాదం రావడం కానీ,
ఇవన్నీ కూడా గ్రహ కూటమి అనేటువంటి ప్రధానమైనటువంటి కారణము అని చెప్పవచ్చమ్మా. అంతేకాని ఇక్కడ ఏనుగు శాపం వల్ల జరిగింది అని చెప్పుకోవడానికి అవకాశం. ఏనుగు చనిపోవడం కూడా ఈ గ్రహ కూటమికి ఒక కారణమే అయి ఉంటుంది. ఎందుకంటే ఈ పంచగ్రహ కూటమి అనేటటువంటిది ఏర్పడినటువంటి కారణం చేత మనకు గతంలో కూడా ఎన్నో నష్టాలు జరిగాయి. అలాంటి నష్టమే ఇప్పుడు వాయనాడులో జరిగింది. మళ్ళీ ఇలాంటి నష్టం జరగదు అనేటటువంటిది రాబోయే కాలంలో మళ్ళీ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ప్రకృతిని కాపాడే పని పెట్టుకోండి తప్ప అనవసరంగా ప్రకృతిని నాశనం చేసేటటువంటి పని పెట్టుకోకండి. నువ్వు ఎప్పుడైతే ప్రకృతిని నాశనం చేస్తావో అది వికృతిగా మారి కేవలం నీ ఒక ఇంటినే కాదు ఒక ఊరినే తీసుకొని వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక అలాంటి ప్రకృతికి విరుద్ధమైనటువంటి పనులు అస్సలు చేయకండి. అలా చేస్తే ఇలాంటి సంఘటనలు ఎదురు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. అది నమస్తే శ్రీమంత్.